సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ముందు నా ధన్యవాదములండి. చాలా బాగుంది. నా 30 ఏళ్ళు కల్లా ఇప్పుడు నెరవేరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా కట్టించారు ఇల్లు. ఇలా ఉంటదని నేను అనుకోలేదండి. వాటర్ గానీ లేకపోతే డ్రైనేజీ గానీ ఇవన్నీ చాలా బాగా ఉన్నాయండి. బాత్రూమ్లు గానీ సింకులు గానీ బాగా కట్టించారండి. చాలా బాగా కట్టారండి. మేమైతే ఇలా కట్టుకోలేమండి. చాలా ఇబ్బందులు పడ్డామండి. అద్దెలకి పిల్లల చదువులకి అద్దె సరిగ్గా కట్టలేకపోయినా ఇల్లు గల వాళ్ళు అదే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా కాదు ఇలా కాదన్నా చాలా బ్రిస్టులు పడి చాలా ఇదిగా ఉన్నామండి. 30 ఏళ్ళ నుంచి చాలా బాధలు పడ్డాము. ఇప్పుడు నా కళ నెరవేరిందండి. ఆయనకి చాలా ధన్యవాదాలండి. నేను చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు అన్నగారికి ధన్యవాదాలండి. మాకు ఇల్లు 8 సంవత్సరాల మట్టి ఎదురు చూసామండి. ఈ కళ మాకు ఈ రోజు నెరవేరిందండి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. కళలో కూడా అనుకోలేదండి. ఆ రోజు ఇస్తామన్నారండి. ఈ లోపు అనుకోని కారణాల వల్ల లేట్ అయిందండి. మళ్ళీ ఈ రోజు మా కళ నెరవేరిందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్నగారు వచ్చి మా కళ నెరవేర్చారండి. ఈ రోజు మా పండగ వాతావరణం నెలకొందండి. మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారండి. చాలా ఇబ్బందులు పడ్డామండి. పిల్లల్ని చదివించుకోవటం, అద్దెలు కట్టుకోవటం దాని వల్ల ఇబ్బందులుగా ఉందండి. ఈ రోజు వల్ల మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. సీఎం సార్కి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రాదు అనుకున్న ఇల్లుని నాకు ఇచ్చి నేను వికలాంగుని గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. 3000 పెన్షన్ 6000 చేసి నా జీవనోపాధికి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రాదు అనుకున్న ఇల్లుని వచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను అనేది ఇలాంటి ఇల్లు అనేది కట్టుకోలేను, కానీ ఇలాంటి ఇల్లు అనేది నాకు ఎలక్ట్ చేయటం రావటం ఈ రోజు నేను పాల్పంచుకోవటం అనేది నాకు అలా నెరవేరింది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. పైకి వెళ్ళాం కాబట్టి మాకు హ్యాండిక్యాప్స్ కి కింద అనేది అరేంజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకున్న దానికన్నా బాగా కట్టించారు.